వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు 54 కోట్ల రూపాయల వ్యయంతో పనులు మొదలయ్యాయి. తమిళనాడులోని మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయం నమూనాలో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆలయ చరిత్ర అందరికీ తెలిసేలా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి 30 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రత్యేక రోజుల్లో అమ్మవారి ఊరేగింపు కోసం 30 అడుగుల వెడల్పుతో మాడవీధులు ఉంటాయి. ప్రస్తుతం ఖాళీ స్థలాలను చదును చేస్తున్నారు. ఆలయం నలువైపులా రాజగోపురాలు నిర్మించాలని నిర్ణయించారు. దీనికి 24 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. మదురై, తంజావూరుకు చెందిన నిపుణులతో దేవాదాయ శాఖ ఇంజనీర్లు త్వరలో పరిశీలిస్తారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. భద్రకాళి అమ్మవారి విగ్రహం 9 అడుగుల వెడల్పు, 9 అడుగుల పొడవుతో పశ్చిమాభిముఖంగా ఉంటుంది. అంటే పడమర వైపు చూస్తూ ఉంటుంది. సాధారణ రోజుల్లో 5,000 మంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. ఏడాదికి 4 సార్లు జరిగే ఉత్సవాల్లో ప్రత్యేక రోజుల్లో 15,000 మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పనులను వేగంగా చేస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బిఎస్ గణేష్ శాస్త్రి దాతల సహకారంతో 1948లో ఆలయాన్ని పునరుద్ధరించారు. కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం 625 ఏళ్లు ఆలయం ప్రాభవం కోల్పోయింది. 1986లో దక్షిణ భారత ఆలయాల సంప్రదాయాల ప్రకారం ఆలయ శిఖరం, మహామండపం నిర్మించారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆలయ చరిత్ర అందరికీ తెలిసేలా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి రేవంత్ సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే యాదాద్రి ఆలయానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేములవాడ, భద్రాద్రి ఆలయాల అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.